నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరము కూడా ఒక మార్పును కోరుకుంటాం. ఆ మార్పు ఏమై ఉండాలి అని మీరు ఆలోచిస్తున్నారా? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 19వ అధ్యాయంలో యెరికో అన్నటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము శపించబడి ఉన్నది యెహోషువ కాలములో. శపించబడినటువంటి ఆ స్థలంలో యేసుక్రీస్తు ప్రభు సంచరించవలసినటువంటి ఒక సమయం వచ్చింది. ఆ యెరికో మార్గములు వెళ్తూ ఉండగా జక్కయ్య అన్నటువంటి ఒక వ్యక్తిని చూశాడు. ఆ జక్కయ్య అన్న మాటకు అర్థం ఏంటంటే కలంకం లేనివాడు, నిష్కపటమైనటువంటి వాడు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ జక్కయ్యని చూసి ఈయన పాపి, ఎందుకు పాపి అని పిలుస్తున్నారంటే ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభు కాలంలో సుంకము వసూలు చేసేవారు కాబట్టి కొందరి దగ్గర ఎక్కువ వసూలు చేశాడేమో, కొందరి దగ్గర అధికంగా తీసుకున్నాడేమో. ప్రజలందరూ జక్కయ్యని చూసి ఈయన పాపి 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 అని మాట్లాడడం మొదలుపెట్టారు. జక్కయ్యని యేసుక్రీస్తు ప్రభు చూసి జక్కయ్య త్వరగా దిగి రమ్మన్నప్పుడు త్వరగా దిగొచ్చి యేసుక్రీస్తు ప్రభుతో నడవడం మొదలుపెట్టాడు. ప్రజలందరూ కూడా జక్కయ్య గురించి మాట్లాడుతూ ఉంటే జక్కయ్య మటుకు యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రజలందరూ జక్కయ్య ఎటువంటి వాడు, ఎలాంటి కార్యాలు చేశాడు, ఎలాగ ఇబ్బందులు పెట్టాడు, ఎలాగ పన్ను వసూలు చేశాడో అన్న మాటలు మాట్లాడుతూ ఉన్నా. కానీ జక్కయ్య మటుకు యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే సగము మటుకు తిరిగిచ్చేస్తాను, లేక 4 పాలు తిరిగిచ్చేస్తానని యేసయ్యతోటి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒక విషయాన్ని ఇక్కడ మీరు గమనించండి. ఎప్పుడైతే మనము దేవుడితో మాట్లాడడం మొదలు పెడతామో ప్రజలు మన గురించి మాట్లాడడం ఆపేస్తారు. ఎప్పుడైతే ప్రజల గురించి మనం మాట్లాడడం మొదలు పెడతామో దేవునితో మాట్లాడడం మనం ఆపేస్తాం. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. ఏ రోజైతే జక్కయ్య దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడో, దేవునితో కలిసి నడవడం మొదలుపెట్టాడో, జక్కయ్య ఆలోచనలు మారిపోయినాయి, జక్కయ్య క్రియలు మారిపోయినాయి, జక్కయ్య తలంపులు మారిపోయినాయి. ఏ ఒక్క మనిషి అయితే వీడు పాపి అని పిలిచాడో వారి మధ్యలో జక్కయ్యని కుమారుడుగా మార్చి నిలబెట్టాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులతో మాట్లాడేదానికన్నా దేవుడితో మాట్లాడితే నీ ఇంటికి రక్షణ వస్తుంది. మాట్లాడిన ప్రజలు వారి ఇంటికి రక్షణ రాలేదు, కానీ యేసయ్యతో మాట్లాడిన వారి ఇంటికి రక్షణ వచ్చిందన్న సత్యాన్ని మనం గమనించా. పాపి కుమారుడుగా మార్చబడ్డా, శాపము ఆశీర్వాదకరంగా మార్చబడి, పాపము రక్షణగా మార్చబడి. అందుకనే ప్రభు అంటాడు, ఇతడు అబ్రహాము కుమారుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నాను. అదేనండి నిజమైనటువంటి మార్పు. ఈ కొత్త సంవత్సరంలో మనమందరం ఎదురు చూస్తున్న మార్పు ఏంటంటే యేసయ్య స్వారూప్యంలోనికి, యేసయ్య పోలికలోకి మనమందరం కూడా మారాలని ఆ దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ మార్పు మీ హృదయంలో, మీ జీవితంలో, మీ కుటుంబంలో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.